నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు 20 లక్షల మంది ఉంటే వారికి న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, అగ్రిగోల్డ్ సంస్థకు అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని, ఆస్తులు అన్ని వేలం వేసి బాధితులను ఆదుకోండి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తిరుమలరావు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఏ విధంగా న్యాయం జరగాలన్న విషయంపై అద్దంకి పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్ కార్యాలయంలో బుధవారం అద్దంకి పట్టణంలో ఉన్న అగ్రిగోల్డ్ ఏజెంట్లతో సమావేశాన్ని నిర్వహించి పలు విషయాల గురించి వారితో చర్చించారు. అనంతరం మీడియాతో తిరుమలరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 6వ తేదీన విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులందరూ కలిసి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నారని, 6వ తేదీన వెలగపూడిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీని ముట్టడించి నిరసనలు తెలియజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయమని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రఘువీరారెడ్డి మరియు బీజేపీ నాయకులను కలిసి వారి మద్దతు తీసుకుని రిలే నిరాహార దీక్షలు చేస్తారని తిరుమలరావు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులందరూ ఈ విషయాన్ని గమనించి రిలే నిరాహార దీక్షలో పాల్గొనాలన్నారు. మీరు మంచిగా చేస్తున్నాం ఇస్తున్నారు కదా అని చెప్పేసి కస్టమర్లు మమ్మల్ని అప్పుడు ఎట్లా నమ్మారో 2014, 2013 కూడా అలాగే నమ్మారు, కట్టించాము. మాకు మాయమాటలు చెప్పుకుంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యము మమ్మల్ని ఇదిగో ఇస్తాయి అదిగో వస్తాయి, మేము ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి ఇన్ని వేల కోట్లు వస్తున్నాయి అని చెప్పేసి లాస్ట్లో కూడా యశస్వి ప్రసాద్ అని చెప్పేసి మన డైరెక్టర్ జేఎండి గారు లాస్ట్లో ఇంకో తర్వాత జెండా మాట్లాడి చేసుకొని మళ్ళీ ఏజ్ చనిపోయే వరకు చనిపోయినా కూడా ఏమి ఏమైనా కుట్టినట్టు వాళ్ళకి ఎంత పడిపోతున్నారు. ఇంకా యాజమాన్యం గవర్నమెంట్ కానీ యాజమాన్యం కానీ ఏమి స్పందించడం. ఇవాళ 200 కోట్లు వచ్చి కోర్టుకి ఇచ్చిన వాటి గురించి కూడా ఏం పట్టించుకోకుండా కనీసం అవన్నా ఏలంలో కావచ్చు, వాళ్ళు తీసుకోవడం కావచ్చు, ఎవరైనా చిన్న వాళ్ళకన్నా ఇవ్వడం స్టార్ట్ చేస్తే కొంతమంది ప్రాణాలు నిలబడతాయి అని చెప్పేసి. రాష్ట్రంలో ఈరోజు ఏదైనా ఒక పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అగ్రిగోల్డ్ బాధితుల సమస్య రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా ఉంది. మనందరికీ తెలిసి ఈరోజు దరిదాపుగా అగ్రిగోల్డ్ కంపెనీ చేసినటువంటి మోసానికి బలైనటువంటి 20 లక్షల కుటుంబాలు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతూ మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు, లేకపోతే ఆరోగ్య పరిస్థితులు బాగాలేక కావచ్చు, దాదాపుగా 100 మంది పైగా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ దశలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా మేము అనేక పోరాటాలు చేస్తాం. న్యాయస్థానానికి కూడా వెళ్ళి మాకు న్యాయం చేయమని కోరడం జరిగింది. న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు అయితే బాగానే స్పందిస్తున్నారు, కానీ ఆస్తుల అక్రమ వేలం ప్రక్రియలో మటుకు కోర్టు ముందు అన్ని ఆస్తులు పెట్టకపోవడం వల్ల పెట్టినటువంటి కొన్ని ఆస్తులు వేలం వేస్తున్నప్పుడు దానికి కొన్ని పర్మిషన్స్ లేవనో లేకపోతే బ్యాంకర్స్ ద్వారానో వేలం ప్రక్రియ చాలా చిన్నగా జరుగుతుంది. ఇప్పుడు 32 కోట్ల రూపాయల డబ్బులు రావడం జరిగింది. ఈ రోజున మేమే కోర్టులో ప్రభుత్వం ఒక వాదన కోర్టులో పెడితే ప్రభుత్వానికి ఈరోజు ఆస్తులు అమ్మేటువంటి అవకాశం కోర్టు ఇచ్చినప్పటికీ కూడా కోర్టులో కేసులు ఉన్నాయి, మనం ఏమే చేస్తామని మళ్ళీ అదే పాట పాడుకుంటా ఏదో కోర్టును అభ్యర్థిస్తాం తొందరగా చేయమని చెప్పి అనేటువంటి మాటలు చెప్పుకుంటూ వస్తుంది. కానీ ప్రభుత్వం 20 లక్షల కుటుంబాలు ఈరోజు పడుతున్నటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి పట్టలేదంటే వాస్తవంగా ఈ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల్ని ఈ రాష్ట్రంలో జనంగా గుర్తిస్తుందా లేదనేది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రాష్ట్ర కమిటీగా మేము ఈ నెల రేపు మార్చి 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులను కలుపుకొని విజయవాడ కేంద్రంగా నిరవధిక నిరాహార దీక్షలు చేయాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చాం. ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో తొలి అసెంబ్లీ సమావేశాలు 6వ తేదీ నుంచి వెలగపూడిలో స్టార్ట్ అవుతున్న సందర్భంలోనే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అగ్రిగోల్డ్ సమస్యకు ఒక తుది రూపం రావాలనేటువంటి డిమాండ్తో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలి, బాధితులకు వెంటనే డబ్బులు. వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు ఉన్న దాంట్లోనే మంచి భోజనం కడుపు నిండా పెట్టాలని, వసతి గృహంలో సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించుకోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సురేష్ బాబు అన్నారు. అద్దంకి పట్టణంలో ఉన్న బీసీ, ఎస్సీ బాలుర వసతి గృహాలను మంగళవారం రాత్రి జడ్జి సురేష్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గొడిపాటి శ్రీనివాసరావు మరియు న్యాయవాదులు కలిసి పరిశీలించారు. ముందుగా వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి వసతి గృహంలో ఉన్న వస్తువుల గురించి జడ్జి విద్యార్థులను అడిగి తెలుసుకుని మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారో లేదో తెలుసుకున్నారు. ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు తినే ఆహారాన్ని పరిశీలించి వంట చేసే వారికి జడ్జి పలు సూచనలు తెలియజేశారు. ఎంతో మంది మహానుభావులు వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారని, విద్యార్థులందరూ వారిని ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని జడ్జి తెలిపారు.
ఈ వేసవిలో ప్రజలను త్రాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించాలని గ్రామాలలో ఉన్న చెరువులన్నీ నింపేందుకు అద్దంకి బ్రాంచ్ కాలువకు సాగర్ నీరు విడుదల చేయగా అద్దంకి మండలంలో పలు చెరువులు నిండిపోవడం అద్దంకి మండలం చెరువుకొమ్మపాలెం గ్రామం పెట్టేందుకు మంగళవారం రాత్రి నీరు విడుదల చేయగా చెరువులోకి నీరు చేరేందుకు సరైన కాలువలు లేకపోవడంతో రోడ్డు మీదే నీరు పారుతూ రోడ్డు మీద పారే సాగర్ జలాలను వారు విచిత్రంగా చూస్తూ వెళ్తున్నారు. చెరువుకొమ్మపాలెం గ్రామంలో ఒకవైపు బొమ్మనంపాడు పంచాయతీ అనేది నిర్మాణం చేయకపోవడంతో కాలువల్లోకి వెళ్లవలసిన సాగర్ జలాలు రోడ్డుపై పారుతూ చెరువుకు చేరుతున్నాయి. సిపిఎం పార్టీ నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ చెరువుకొమ్మపాలెం గ్రామం అభివృద్ధిలో ఆమె దూరంలో ఉందని సరైన కాలువలు లేకపోవడంతో కాలువ ద్వారా వెళ్లవలసిన సాగర్ జలాలు రోడ్డు మీద పారుతూ వెళ్లడం ద్వారా రోడ్డు మీద ఉన్న దుమ్ము ధూళి అంతా నీటిలో కొట్టుకుని పోవడంతో పశువులు మేకలు నీరు త్రాగితే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కాలువలు నిర్మించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈరోజు సాగర్ వాటర్ చెరువులకి వదలడం జరిగింది. కల్లుమల్ల చెరువుకి మొట్టమొదట వదిలేరు. అది పశువులు తాగడానికి అట్నే గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఉపయోగపడింది. దాని వరకు బాగానే వచ్చినాయి. అయితే ఊరికి చివరిలో ఉన్నటువంటి అయ్యలవారి చెరువుకి నీళ్లు వదలాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా తాగునీళ్ళకి ఉపయోగపడింది. అయితే గ్రామంలో వదిలిన కారణంగా డ్రైనేజ్ సిస్టమ్ అంతా పద్ధతిగా లేదు. డ్రైనేజ్ సిస్టమ్ కూడిపోయి అక్కడికక్కడిగా అడ్డంకులు ఉండడం వల్ల తొలగించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అది తొలగించారు కానీ అది పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల రోడ్డు మీదకి ప్రవహిస్తున్నాయి నీళ్లు. ఇది రోడ్డు మీదకి ప్రవహించి డ్రైనేజ్ నీళ్లు ఇవన్నీ కలిసి దిగకపోవడం వల్ల నీళ్లు కలుషితమయ్యి పశువులకు వ్యాధులు కానీ ఇట్లాంటి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రాబోయే రోజుల్లోనైనా ప్రభుత్వం దీన్ని స్పందించి చెరువుకొమ్మపాలెం డ్రైనేజీ అదే రోడ్డు సిస్టమ్ బాగా ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. గతంలో కాలువ అనేది ఎప్పుడు డ్రైనేజ్ కట్టలేదు. ఇప్పుడు కొత్తగా దీన్ని నిర్మిస్తే తప్ప ఈ చెరువుకి ఎప్పుడైనా నీటి అద్దడి తీవ్రత వచ్చింది, ఎప్పుడైనా నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీళ్లు సక్రంగా పోవాలనే పని అయితే దీనికి సంబంధించిన డ్రైనేజీని పూర్తిగా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇలాంటి అడ్డంకులు లేకుండా తొలగించి స్వచ్ఛ నీరు చెరువుల్లోకి చేరే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని వెంటనే. మాకు చెరువుకొమ్మపాలెంకి సైడ్లన్నీ పూడ్చి నీళ్లు రోడ్డు మీద పడుతున్నాయి. మాకు ఎప్పుడు ముందు వర్షాలు పడ్డా ఇదే రోగులు అవుతున్నాయి. ఈ మురుగునీరు పోయి చెరువులో పడినందువల్ల గుడ్లు పశువులు తాగి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా గవర్నమెంట్ ద్వారాగా ఈ సైడ్ కాలంలో కట్టించి కొంత సిమెంట్ రోడ్డు కొరవ ఉంది. ఆ కొరవ కూడా వేసి పూర్తి చేసి ఇస్తే ముందు కాలనైనా మేము నడుపుకోవడానికి చెరువు తాగే నీరు చెరువు ఇది. ఈ చెరువుకి ఈ సంవత్సరం కొత్తగా చెరువు వేయించాము. ఇంతకుముందు లేదు, కట్టలు దిగిపోతే ఈ సంవత్సరం వేసాం. గవర్నమెంట్ ద్వారానే వేయించాము. ఈ నీళ్ళు పెడుతున్నాం. ఇంతకుముందు ఏం లోపల ఏం పెట్టలేదు. ఈ సంవత్సరం పెడతాం. ఇక్కడి నుంచి బోర్ కంటిన్యూ అవుతుంది ఇది. కాబట్టి సైడ్ కాలు పూర్తిగా మాకు నిర్మించి రోడ్డు మీద ప్రవేశించకుండా జనానికి ఇబ్బంది లేకుండా నడపాలి. అద్దంకి పట్టణంలోని మధుర నగర్ సమీపంలో ఉన్న ఆశా కిరణ్ వయోవృద్ధుల ఆశ్రమంలో రాజరాజని కళాక్షేత్రం ఆధ్వర్యంలో వినాయక స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. ముందుగా గోపురం ఏర్పాటు చేసి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని ప్రతిష్ఠించగా మహిళా భక్తులు విశేషంగా పాల్గొని వినాయకుడిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు కార్యక్రమం నిర్వాహకులు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సురేష్ శర్మ మాట్లాడుతూ ఇంట్లో ఏ శుభకార్యాలు నిర్వహించినా వినాయకుడికి పూజ చేయడం జరుగుతుందని, అటువంటిది వినాయక స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠించడం అద్దంకి ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యమన్నారు. రాజరాజని కళాక్షేత్రం నిర్వాహకులు వెలుగండ్ల పద్మ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని, పట్టణ ప్రాంతంలో సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతో సుఖ సంతోషంగా ఉండాలని సురేష్ శర్మ కోరారు. నివేదిత ఆశ్రమనందున రజని రాజా కళాక్షేత్రమునందున ఈ రోజున విజయ గణపతి ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క ప్రతిష్ఠా కార్యక్రమానికి భక్త మహాశయులందరూ కూడాను
ఆశ్రమవాసులు అదేవిధంగా సమస్త భక్త జనాభా యొక్క సహాయ సహకారాలతో నిన్నటి రోజున అంకురారోపణతో మొదలైనటువంటి ఈ కార్యక్రమం ఈ రోజున కుంభాభిషేకంతో పరిపూర్తి అయింది. స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్షాల వల్ల ఇలా లోకము కూడా సమస్త లోకము కూడా సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, మంచి సస్యం కలగాలి, అందరూ కూడా పాడి పంటలతో పిల్ల పాపలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా వర్ధిల్లాలని చెప్పేసి సత్సంకల్పంతో పెద్దలు దైవజ్ఞులు నిర్ణయించినటువంటి శుభముహూర్తంలో ఈ రోజున ఈ విజయ గణపతి ప్రతిష్టా మహోత్సవం చక్కగా శాస్త్ర విధిని అనుసరించి వేదోక్తంగా జరిగినది. కాబట్టి ఎల్లరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ ఆలయ అభివృద్ధికి పాటుపడుతూ తద్వారా స్వామివారి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలతో ఎల్లరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖిందురుగాక అని చెప్పేసి మనసారా స్వామివారిని వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళ. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. అద్దెంలో 4 పరీక్షా కేంద్రాలు కేటాయించగా దాదాపు 1212 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రాసే విద్యార్థులు అందరూ 8:45 పరీక్షా కేంద్రాలకు చేరుకుని వారికి కేటాయించిన గదుల్లోకి వెళ్లిపోయారు. పరీక్షలు రాసే విద్యార్థులు కింద కూర్చొని పరీక్షలు రాయకుండా 4 పరీక్షా కేంద్రాలలో ఫర్నిచర్లు ఏర్పాటు చేశారు. ఫర్నిచర్ కొరత ఉన్న పరీక్షా కేంద్రాలలో బయట నుంచి టేబుల్స్ తెప్పించారు. బుధవారం జరిగిన తెలుగు సంస్కృత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు హాజరు శాతం తక్కువగా ఉండటంతో కళాశాల ప్రిన్సిపల్ హాల్ టికెట్స్ ఇవ్వకపోవడంతో 5 విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. కనీసం 50% కూడా హాజరు శాతం లేకపోవడంతో 5 విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వలేదని కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పలు పథకాల పనితీరు అస్తవ్యస్తంగా మారిందని వైఎస్ఆర్ పార్టీ జిల్లా ఎస్ఎల్ అధ్యక్షులు జజ్జల ఆనందరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన కోర్సుపాడు మండలం మెదలమెట్ల గ్రామంలో ఏఎస్ఎంతో మాట్లాడుతూ పేద పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన అంగన్వాడీ కేంద్రాలలో నేడు పౌష్టికలేమి ఆహారం లభిస్తుందని తెలిపారు. అలాగే నాణ్యత లేని సరుకులు సరఫరాతో రాష్ట్ర ప్రభుత్వం పిల్లల జీవితాలతో ఆడుకుంటుందని ఆనందరావు దుయ్యబడ్డారు. అలాగే మధ్యాహ్న భోజన నిర్వాహకులకు నెలల పాటు బిల్లులు రాకపోవడంతో విద్యార్థులకు అరకొర భోజనంతో సరిపెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సుపాడు మండలంలో సాక్షర భారత్ కేంద్రాలు బోర్డులకే పరిమితం అయ్యాయని ఆయన అన్నారు. మళ్ళా కానీ జరగకుండా జాగ్రత్తగా చూసుకోకపోతే ఇదే దీన్ని మా నాయకుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళకి తీసుకెళ్లి చెప్పడం జరుగుతుంది. ఆయన రేపు మాట్లాడతాడని మనకి ఎన్ని ఉంటే, ఎందుకంటే అన్యాయం ఎక్కడ జరుగుతుంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు తప్పన ఆడకు వచ్చేసి వాళ్ళకి పోరాడే వ్యక్తి ఎవరంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం అందరం కూడా నిర్భయంగా చెప్పుకోవడానికి నిన్న జరిగింది ఒక విషయం. కృష్ణా జిల్లాలో నందయం కాడ బోసుపల్లి పోతే అక్కడికి ఎవరో రాలేదు. ఈ గవర్నమెంట్ వాళ్ళు రాకపోగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వస్తే ఆయన మీద శవరాజకీయం చేస్తున్నారని చెప్పని ఈరోజు పేపర్లో ఇటు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచించండి. ఆడ 10-12 మంది చచ్చిపోతే అక్కడికి వచ్చిన ప్రభుత్వం చేసేవాళ్ళు, ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఎవరు రాకపోగా ఇవాళ ప్రతిపక్ష నేత పోతే వాళ్ళని తీసుకొచ్చి శవ పరీక్ష కూడా తీయకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పంపించి ఇక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నిందలేసి ఇవాళ పేపర్లో మాట్లాడతారంటే ఎంత సిగ్గుచేటో అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. వాళ్ళు రాకపోగా ఎవరైనా వచ్చి ఆదుకొని వాళ్ళని పరామర్శించడానికి వస్తే వాళ్ళ మీద నిందలేసిన మాట్లాడుతున్నారంటే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిందని చెప్పని మనందరం కూడా ఎంతో సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. అద్దంకి పట్టణంలోని బత్తులవారి పాలనకి చెందిన మాలపోలు శిరీష అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో శిరీష భర్త రమణబాబు శిరీష అత్త ఇంట్లో పెళ్లి ఫోటోలు ఉన్నాయి తీసుకుని రమ్మని చెప్పగా తీసుకుని రాకపోవడంతో బాబు మందలించగా శిరీష ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకోగా ఇంట్లోకి వెళ్లిన భర్త గమనించి
క్రిందకు దించి తన తల్లికి కబురు పెట్టి ద్విచక్ర వాహనంపై అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వచ్చేసరికి శిరీష మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ వైద్యశాలకు చేరుకుని శిరీష మృతదేహాన్ని పరిశీలించి మృతురాలి భర్తతో మాట్లాడారు. శిరీష మృతికి గల కారణాలను ఎస్ఐ అడిగి తెలుసుకున్నారు. శిరీష మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిరీష స్వగ్రామం వినుకొండ వద్ద కంచర్ల కాగా పట్టణానికి చెందిన బాబుతో వివాహమై 2 సంవత్సరాలు అవుతుంది. మృతురాలికి ఒక బాబు కూడా ఉన్నాడు. అద్దెకిలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 21వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం సాయి మందిరంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. ముందుగా గోపూజ జరిపి బాబా వారికి ఎంతో వైభవంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అభిషేక కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొని అభిషేకాలు తిలకించారు. అనంతరం రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ షిరిడి సాయిబాబా మందిరం 21వ వార్షికోత్సవం సందర్భంగా షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు అభిషేక కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. షిరిడి సాయి కళ్యాణ మండపం నిర్మాణంలో ఉన్నందున దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందజేయాలని నాగేశ్వరరావు కోరారు. పూజా కార్యక్రమాలకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. సాయినాథ మందిరంలో 21వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, అఖండ పంచామృతాలతో అభిషేకము, గోపూజ మొదలైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి యొక్క షిరిడి సాయి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రగా వస్తుందిగా మరి ప్రార్థన విజ్ఞప్తి. కళ్యాణ మండపం పై అంతస్తు నిర్మాణంలో ఉంది. ఈ నిర్మాణ కార్యక్రమానికి భక్తులు విరివిగా విరాళాలు సహకరించి ఆ కార్యక్రమానికి నిర్విఘ్నంగా కొనసాగించడానికి తమ వంతు సహకారం అందించవలసిందిగా అద్దంకి సేవా సమితి వారు ఈ రోజున 21వ వార్షికోత్సవం అత్యంత వైభవయుతంగా నిర్వహించి జరిపిస్తున్నారు. ఈ సేవల్లో భాగంగా గణపతి పూజ, గోపూజ, విశేషమైనటువంటి పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయి. కాబట్టి అశేష భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదం స్వీకరించి చేయవలసిందిగా వస్తున్నాం. అయితా చంద్ర సుబ్బారావు గారు, ప్రెసిడెంట్ గారు, ఆచార్య గారు, ప్రభాకర్ సూరి అందరి ఆధ్వర్యంలో, కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో చక్కగా విశేషమైనటువంటి పేద ప్రజలకు బాసటగా కుర్స్పాడు మండలంలోని పలు గ్రామాలలో జరుగుతున్న అన్నగారి సంతకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సందర్భంగా మేదమెట్ల గ్రామంలోని మార్కెట్ యార్డ్ నందు బుధవారం జరిగిన అన్నగారి సంత కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ఈ సంతలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని వివిధ రకాల సరుకులను కొనుగోలు చేశారు. అలాగే అన్నగారి సంతలో కూరగాయల ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నాయంటూ పలువురు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సంతలో దళారుల ప్రమేయం లేకపోవడంతో పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని రైతన్నులు తెలియజేశారు. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. మార్చి 1 ఉష్ణోగ్రత అత్యధికంగా 33 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 20 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మార్చి 2 ఉష్ణోగ్రత అత్యధికంగా 34 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 20 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. ప్రకాశం జిల్లా రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ద్రవ జీవామృతం తయారీ. పెద్ద పాత్రలో 200 లీటర్ల నీరు, 10 కిలోల పేడ, 5 నుండి 10 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో పొడి బెల్లం వేసి కర్రతో 4 రోజులు ప్రతిరోజు 3 నుండి 4 సార్లు కలియబెట్టాలి. ఇలా తయారైన జీవామృతాన్ని డ్రిప్ ద్వారా అందించవచ్చు. నీటి ద్వారా ఎకరాకు
200 లీటర్లు వాడాలి. పండ్ల తోటల్లో చెట్టుకు 2 నుండి 5 లీటర్లు పాదులో పోయాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటియోరాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. ఎస్ఎన్ఎస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.